నాకెందుకో మీరు ఓకే ఇలా కమెడియన్గా క్యారెక్టర్గా చేశారు, విలన్గా మేము మీ ఇప్పటివరకు మీరు విలన్గా నెగిటివ్ జెంటిల్మెన్ ఓకే ఓకే ఇంకా మంచి ఇంకా ఇక్కడ వాడుకోలేదు మళ్ళీ నెగిటివ్ క్యారెక్టర్లకు అనిపిస్తుంది. రఘువరన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు బాగా నిజంగా చెప్పాలంటే హీరోలు తప్ప ఏ క్యారెక్టర్స్ రాయరండి జనాలు. కమెడియన్స్ పైకి వస్తారు ఎందుకంటే వాళ్ళు అక్కడికక్కడిది ఇంప్రూవైజ్ అండ్ దే రైట్ దేర్ ఓన్ మెటీరియల్. యాక్చువల్లీ చాలామందిని కమెడియన్స్ని పెట్టుకునేది మీరు ఏమైనా చేయండి కొంచెం అంటూ ఉంటారు. సమ్టైమ్స్ వాళ్ళు చేసిన వర్కౌట్ అవుతుంటే సమ్టైమ్స్ చాలా అసహ్యంగా ఉంటుంది. అండ్ అలా మనకి ఇప్పుడు హీరోలు కాకుండా పైకి వచ్చేది ఎవరైనా అంటే కమెడియన్స్, హీరోయిన్స్. అండ్ అంతేగాని రైటింగ్ చేసి రావు రమేష్ గారికి రాస్తారు బికాజ్ ఆయన చాలా ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి. అండ్ ప్రకాష్ రాజ్ గారికి రాస్తారు. అంతేగాని ఒక కథకి కావాల్సిన క్యారెక్టర్స్ రాసేవాళ్ళు ఎవరు లేరు బేసికలీ. అండ్ వస్తే నిజంగా నాకు చేయాలని ఉంది. డెఫినెట్గా అంటే మీకు ఆ స్కోప్ ఉంది, మీకు ఉంది అంటే ఇమేజ్ అంత లేకున్నా కూడా డెఫినెట్గా మీరు ఆ రేంజ్కి వెళ్ళగలిగే స్థాయి నటుడు అని నాకనే రాస్తారు. రాస్తే వెళ్తాను, ఏది ముందు జరుగుతుంది ఏది ముందు. ఓకే ఓకే. అండ్ అచ్చా ఓకే, ఇప్పుడున్న కమెడియన్స్తో అంటే మీరు ఒక సెపరేట్ ఇది చూస్తారు జనాలు, బయట జనాలు కావచ్చు, సినిమా ఇప్పుడున్న కమెడియన్స్తో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ నైస్ అండి. నాకు నేను చేసిన సినిమాలు చాలా తక్కువ. అండ్ సినిమాలు చేసినప్పుడే పరిచయాలు జరుగుతాయి, అంటే బయట పెద్దగా. అండ్ ఎవ్రీబడి ఈజ్ సో బిజీ. సో ఎప్పుడు పిల్ల జమీందార్ సినిమా చేసినప్పుడు నాకు ధనరాజు వీళ్ళందరూ పరిచయం అయ్యారండి, స్టిల్ ఇన్ టచ్. చాలా తక్కువ. కానీ నా సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడు ధనరాజు ఫోన్ చేస్తాడు, ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు వెళ్ళి చూడని చెప్తుంటాడు, నన్ను తిడుతుంటాడు. ఓకే. మీరు ఓకే, చాలామంది మీరు ప్రతి ఒక్కరు టెక్నీషియన్కి రెస్పెక్ట్ ఇస్తారు, చిన్న బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి మీరు అంత బాగా ట్రీట్ చేస్తారని విన్నాను. ఎవరికైనా అదే రెస్పెక్ట్ ఇస్తారు మీరు పెద్దగా. ట్రూ అంటే ట్రూ అండి. కానీ నాకు అంటే అది పెద్ద గొప్ప విషయంగా అనిపించదు బేసికలీ. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్ అండ్ యూఆర్ డూయింగ్ యువర్ జాబ్. అండ్ మన జాబ్స్ డిఫరెంట్ ఏమో కానీ అంటే నాకు నాకు పెద్దగా అనిపించదు. అంటే అది గొప్ప విషయం కూడా ఎందుకు అర్థం. ఎవ్రీబడి షుడ్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్లీ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకో యాంగిల్ ఏంటంటే అవసరాల శ్రీనివాస్ తన ఎంత అవసరమో అంతే మనుషుల్ని పెడతాడు, తన అవసరం ఎంతో అంతవరకే వాడుకుంటాడు అనేది కూడా ఉంది. ఉండొచ్చు. చెప్పే కదండి నాకు బయటికి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు. అండ్ ఫస్ట్లో యాక్చువల్లీ చాలా బ్యాడ్ రెప్యుటేషన్ ఉండేది. సెట్లో కూడా నాకు తొందరగా మాట్లాడాలంటే బేసికలీ అందరినీ స్క్రీన్ మీద చూస్తున్నాను అప్పటి వరకు. అండ్ దర్ ఆల్ స్టార్స్ అండ్ ఐఎమ్ అన్ యాక్టర్. తొందరగా ఎవరితో ఉన్నా వెళ్ళి ఏమండి మాట్లాడ బుద్ధి అయ్యేది కాదు. అండ్ శ్రీనివాస్ చాలా పొగరు బాగా అదని చాలా రోజులు నన్ను అంటే అపార్థం చేసుకున్న ఉన్నాయి. కానీ ఇప్పుడు అందరికీ అన్ని పరిచయాలు అయ్యాయి. నౌ దే నో మీ, ఐఎమ్ ఫైన్. అండ్ యా అంతే. నిజంగా కొట్టి అంటే ఒక కర్రతో కొట్టాలి. సెట్ డైరెక్టర్ కర్ర చేయించు బా, నాకు ఇప్పుడే చెప్పారు సార్ ఈ కర్ర కొంచెం మెల్లిగా కొట్టారు సార్ అని. నాకు కథ చెప్పినప్పుడు చెప్పాడు కర్రతో కొట్టే సీన్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు చెప్పారు ఏంటి నాకు అర్థం కాదు. పెడిమని ఇక్కడ బోన్ మీద తగిలింది అనమాట, బొడ్మన్ సౌండ్ వచ్చింది అని చెప్పి కర్ర పడేసి వెళ్ళిపోయారు. సారీ లేదు ఏం లేదు, సారీ అయ్యో తగిలిందని. అప్పుడు అనిపించిన వారు ఇదేంటి కొంచెం ఇన్సల్టింగ్గా ఉంది అని.